అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం పి సత్యనారాయణమూర్తి గారు రచించిన కొత్త కోడలు అనే ఓ చక్కటి కథను విన్నాం. ఇక కథలోకి వెళ్దాం. కోడలు కాపురానికి వస్తుంది అనగానే ఇంట్లో కొంత సంచలనం కలిగింది. కలగదు మరి. కొత్త కోడలు, అందులో పట్నవాసం కోడలును. ఆమె వస్తుందనే వార్త భయాన్ని కలిగించకపోయినా ఆ ఇంట్లో వాళ్ళకి ఆదుర్దానైనా కలిగించిందనే చెప్పాలి. అప్పటిదాకా దేని గురించి ఆలోచించని వాళ్ల మెదడ్లు ఈ వార్తతో తీవ్రంగా పనిచేయడం ప్రారంభించాయి. ఆమె ఎలా ఉంటుంది, ఏమంటుంది, పల్లెటూరు మనుషుల్ని చూసి అసహ్యించుకుంటుందా, ఆక్షేపిస్తుందా, అసలింతకీ సజావుగా కాపురం అంటూ చేస్తుందా అనే ఆలోచనలతో అత్తగారు సతమతమవుతూ అస్తమానం భర్తను సాధించే అలవాటును తాత్కాలికంగా మర్చిపోయింది. మామగారు నిశ్చింతగా కుర్చీలో కూర్చొని చుట్ట కాల్చుకుంటున్నా కొత్త కోడల్ని గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాడు. అతని భయమల్లా ఒకటే, 2 పూట్ల తిని కూర్చోవడం తప్పితే మరేం చేయటం లేదు అని తనని సోమరిపోతుగా జమకట్టేస్తుందని భయం. అతని పెద్ద కొడుక్కి మరదలు వస్తుందంటే మరేం భయం లేదు. కాని తమ్ముడి గదిలో రాత్రింపగళ్ళు తృప్తి తీరా తను గుర్రు పెట్టి నిద్రపోవటానికి ఇంక వీలుండదేమో అని భయం. తను చేసే ప్రతి పనిలో వాటా పెట్టి అత్తగారితో సమానంగా సాధించే సావకాశం వస్తోందని సరదాగానే ఉంది. కాని పట్నవాసంది కావడం వల్ల ఎలా ఉంటుందోనని భయం ఆ ఇంటి పెద్ద కోడలికి. అసలు మనిషికి తన భార్య కాపురానికి వస్తుందంటే ఎంత సరదాగా ఉందో అంత దిగులుగా కూడా ఉంది. అతని మనసు పరిపరి విధాలా పోతోంది. తనకున్న అలవాట్లు, అభిరుచులు ఒకమారు సమీక్షించుకొని విమర్శించుకున్నాడు, సరిపెట్టుకున్నాడు కూడా. అయితే ఒక చిక్కు, పట్నవాసం భార్య, అందుకే అతనికేం పాలుపోవడం లేదు. ఇంకా ఎటొచ్చి మిగిలినవాడు మరిది. ఆ 12 ఏళ్ల పసిహృదయానికి వచ్చే కొత్త వదిన మీద ఏ నిశ్చితమైన అభిప్రాయాలు లేకపోయినా ఎంతో ఆసక్తితో, ఎందుకో తనకే అర్థం కాని కంగారుతో ఎదురు చూస్తున్నాడు. మొత్తానికి కొత్త కోడలు కాపురానికి వస్తుందనడం వల్ల ఆ ఇంట్లో అహరహరము అవిరళంగా సాగిపోయే కొట్లాటలు, అల్లర్లు హఠాత్తుగా ఆగిపోయాయి. ఎవరి మట్టుకు వారే నిశ్శబ్దంగా తమ పనేదో తాము చేసుకుంటూ ఉమ్మడిగా అంతా కలిసి రాబోయే ఏ మహాప్రమాదాన్నో ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నట్లు ప్రవర్తించారు ఆ రోజుల్లా. సరే, కొత్త కోడలు వచ్చింది. ఇంటిల్లపాది మామూలుగానే వచ్చిందే, మనం అనుకున్నట్లు విపరీతం ఏమీ లేదు అని ఒక్క క్షణం అనుకున్నా వెంటనే ఆ భావాన్ని వాళ్ళ హృదయాంతరాల్లో తొక్కేసుకొని పట్నవాసం పిల్ల అనే విషయాన్ని బలవంతంగా జ్ఞాపకానికి తెచ్చుకున్నారు. ఆ రోజంతా ఇంట్లో వాళ్ళు ఎంతో గంభీరంగానూ నిశ్శబ్దంగానూ ఉన్నారు. వాళ్ళు చేసే ప్రతి పని అతి జాగ్రత్తగా చేస్తూ ఆ పనిని ఇంకో కొత్త వ్యక్తి పరిశీలిస్తున్నారనే భావాన్ని ద్యోతకం చేస్తూనే ఉన్నారు. ఆ రోజున ఎవరూ తక్కిన వాళ్లతో మాట్లాడలేదనే చెప్పాలి. ఆ ఇంట్లో ప్రతి వ్యక్తి ఆ రోజున ఏమీ శబ్దం చేయకుండా యంత్రంలా తన పని తాను చేసుకుపోయారు. మిగిలిన వాళ్ళు ఏమనుకున్నారో గాని మామగారు మాత్రం ఈ రోజుకింక సాధింపులు, కొట్లాటలు, అల్లర్లు పోయాయి కదా అని సంతోషించాడు. ఆ శాంతి తాత్కాలికమే అయినా ఆ మాత్రం శాంతైనా కొత్త కోడల వల్లే లభించిందనే భావం అతని మెదడులో తలుక్కుమని మెరిసి ఆమెకు కృతజ్ఞతలర్పించాడు మనసులో. రోజులు గడుస్తున్నాయి. కొత్తగా వచ్చిన కోడలు పట్నవాసంది అయినా విపరీత లక్షణాలు కనిపించకపోవటంతో తాము అనుకున్నది పూర్తిగా భ్రమ అని క్రమేపీ తెలుస్తూ వచ్చాక ఆ ఇంట్లో వ్యక్తులకి ఆమెంటే భయం తగ్గిపోయింది. కాని ఆమెతో మాట్లాడటానికి చనువు, తమ పూర్వపు అలవాట్లను తిరిగి ఆచరణలో పెట్టడానికి ధైర్యం లేకపోయింది వాళ్ళకి. దాంతో అస్తమానం కబుర్లతోనూ కజ్ఞాలతోనూ ఉండేవాళ్లు నిశ్శబ్దంగా రోజులు గడుపుతున్నారు. అత్తగారు కోడలి ఎదురుగుండా మామగారిని, పెద్ద కోడల్ని, కొడుకుల్ని మామూలుగా సాధించడానికి ధైర్యం లేక ఏమీ అనకుండా ఊరుకుంది. మామగారి కేకలు, పెద్ద కోడలి విసుగు, అన్నదమ్ముల కొట్లాటలు అంతరించాయి. ఈ మార్పంతటికి కారణం మరేం లేదు, కొత్త కోడలు ఏమనుకుంటుందో అనే భయం. అదే కాక ఆ కోడలు తరచుగా విస్తారం మాట్లాడకపోవటం కూడా ఆ ఇంట్లో వ్యక్తుల భయాన్ని ద్విగుణీకృతం చేసింది. ప్రతి వారిలోనూ కలిగిన పరిణామం అందరికీ అసహజంగానూ ఇబ్బందిగానూ ఉన్నా ఎవళ్ళూ తెగించి మామూలుగా ఉండలేకపోతున్నారు. రోజులు గడుస్తున్నాయి. అసలు ఆ కోడలు సాధారణంగా మాట్లాడదు. అప్పుడప్పుడు మాత్రం చిరునవ్వు నవ్వుతుంది. అదైనా అనవసరంగా కాదు. ఆ చిన్న కోడలు ఎవరి గురించి చిన్నగా నవ్వుతుందో ఆ నవ్వు ఆ వ్యక్తి మీద పరిపూర్ణంగా పనిచేసి తీరుతుంది. అదే ఆమెకి ఆయుధం. ఆ ఆయుధానికి ఆ ఇంట్లో వ్యక్తులందరూ సిగ్గుపడి లొంగిపోతారు. ఆఖరికి చిన్నమరిది దగ్గర నుంచి అందరినీ ఆ మందహాసమే వాళ్ళ చెడ్డ అలవాట్ల నుంచి మార్చివేసింది.
ఒక రోజున ఆ 12 ఏళ్ల కుర్రాడు వీధిలోకి వెళ్లి ఆటలాడి బూడిద బట్టలతో ఇంటికొచ్చాడు. తల్లివాడిని చూసి చీవాట్లు వేస్తోంది. అప్పుడు ఆ కొత్త కోడలు వెళ్లి అతనికి నీళ్లు పోస్తూ పోస్తూ చిన్నగా నవ్వింది. కొత్త వదిన నవ్వు చూసి మరిది సిగ్గుపడ్డాడు. అంతే, ఆ రోజు నుంచి బట్టలు బూడిద చేసుకుని రాలేదు అతను. ఈ విధంగా ఎన్నాళ్ళ నుంచో అతనిలో ఘనీభవించుకుపోయిన దురలవాటును ఒక్క మందహాసంతో పోగొట్టింది. మనుష్యుల మనస్తత్వాలు అలవాట్లే కాక ఆ ఇంట్లో వాళ్ళ దినచర్యలోనే ఒక నూతన చైతన్యం, సజీవ పరిణామం గోచరిస్తూ వచ్చింది కొత్త కాడలు కాపురానికి వచ్చిన తర్వాత. ఆమె వచ్చిన మర్నాడు తెల్లారుజామున వీధి తుడిచి నీళ్లు చల్లుతున్న చప్పుడైంది. సూర్యోదయం కాకుండా లేవటం అలవాటు లేని ఆ ఇంట్లో మనుషులకి కొత్త కోడలు తెల్లవారుజామునే బద్ధకం లేకుండా లేవటం, దినచర్య ప్రారంభించటం అద్భుతంగానూ ఆశ్చర్యంగానూ కనిపించింది. ఆ రోజు నుంచి రోజురోజు ఆ ఇంట్లో ఒక నూతన విధానం గోచరిస్తూనే ఉంది. కాఫీ పొయ్యి దగ్గర కొట్లాడుకునే వాళ్ళకి ముఖం కడుక్కొని వచ్చేటప్పటికి గ్లాసులో కాఫీ రెడీగా ఉండటం కొత్తలో ఆశ్చర్యాన్ని కలిగించింది. స్నానానికి వెళ్లేటప్పటికీ నూతి దగ్గర బిందుతో నీళ్లు, తువ్వాలు, సబ్బు ఉంటూ వచ్చాయి. ఏ వస్తువుకు ఆ వస్తువు, ఏది కావాల్సిన టైంకి అది అమర్చబడుతూ ఉండటంతో కొత్తలో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వచ్చినా రాను ఆహ్లాదాన్ని ఇచ్చేది. ప్రతిఫలంగా ఆమె అంటే గౌరవ కృతజ్ఞతా భావాలు ఇంట్లో అందరికీ కలిగాయి. అసలు ఏ పని చేస్తున్నట్లు కనిపించకుండా అడుగడుక్కు అవసరమైన అన్ని పనులు అమర్చే కోడల్ని చూస్తే ఆ ఇంట్లో వ్యక్తుల్లో కూడా క్రమక్రమంగా చైతన్యం వచ్చింది. అసలు పనంటే ఏమిటో తెలియకుండా అప్పటి వరకు కూర్చున్న పురుష పుంగవులకు ఆమె దినచర్యలు కనువిప్పు కలిగించాయి. ఎక్కడి సోమర్తనం అక్కడికి పోయింది. మామగారు రాట్నం మీద దారం తీయటం మొదలుపెట్టారు. అప్పటి వరకు రైతులకి కవులకిచ్చిన పొలం స్వాధీనం చేసుకుని పెద్ద కొడుకు వ్యవసాయం చేయడానికి పూనుకున్నాడు. భార్య చెప్పనవసరం లేకుండానే రెండోవాడు ఎడ్లు బండి కొని పట్నానికి బండి తోలటం ప్రారంభించాడు. వదిన మెప్పును సంపాదించాలని మరిది బల్లో చేరి గట్టిగా చదవటం మొదలుపెట్టాడు. ఇంట్లో పనికి అత్తగారికి అన్ని విధాలా సహాయపడుతూనే దొడ్లో కూరగాయల చెట్లు పెంచుతూ కోడళ్ళిద్దరూ ఇంట్లో తక్కిన పనులు చేస్తున్నారు. కొత్త కోడలు కాపురానికి వచ్చిన తర్వాత చాలా వసంతాలు గడిచాయి. కానీ ఆమె ఇంకా కొత్త కోడలుగానే ఉండిపోయింది ఆ ఇంటికి. ఏమంటే ఆమె ఎవరితోనూ తరచుగా మాట్లాడదు. అవసరమైతే మందహాసం చేస్తుంది. అందుకే ఆమెంటే ఇంట్లో వాళ్ళందరికీ భయం లేకపోయినా గౌరవం ఉంది. వాళ్లు చేసే ప్రతి పని అతి జాగ్రత్తగా ఇంకో కొత్త వ్యక్తి పరిశీలిస్తున్నారనే భావం ద్యోతకమయ్యేలాగా చేస్తారు. తమని ఎక్కడ సోమరులనుకుంటుందో, ఏ విధంగా అయినా అసమర్థులు అనుకుంటుందేమో అని భయం వాళ్ళకి. తాము పల్లెటూరు వ్యక్తులము కామని నిరూపించుకోవాలనే తహతహ ఆ ఇంట్లో వాళ్ళకింకా పోలేదు. అది పోనంతకాలము ఆమె కొత్త కోడలే. ఆమె కోరిక వాళ్ల కోరిక కూడా అదే. అందుకే ఆమెంకా కొత్త కోడల్లానే ప్రవర్తిస్తుంది. వాళ్లు కూడా ఆమె కొత్త కోడలుగానే ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఆ విధంగా కొత్త కోడలు కొత్త కోడలుగానే ఉండిపోయింది ఆ ఇంట్లో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.